అధికారంలోకి ఎలాగైనా రాము నోటికేది వస్తే అది చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు దేవుళ్లపై ఓట్లు వేసి ఓట్ల రాజకీయం చేస్తున్నారని 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై 4 నెలల్లోనే వ్యతిరేకం వచ్చిందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్ తో పాటు కూరగాయల మార్కెట్లో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై ఏర్పాటైందని 6 గ్యారంటీలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేదని డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఇప్పుడు ఆగస్టు 15 వరకు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతు భరోసా 15,000, రైతు కూలీలకు 12,000, మహిళలకు 2,500, పెన్షన్ పెంపు 4,000, ఉచిత సిలిండర్ హామీలు ప్రభుత్వం తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లను తరలించే కుట్రలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి గోదావరి బేసిన్లో తెలంగాణ నీళ్ల వాటా ఎంతనో తేల్చాలన్నారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి చేరి ఎండకు ఎండి వానకు తడిసిపోతున్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని, అసలు ఇప్పుడు ఉన్న ధాన్యమే కొంటలేరు, ఇక క్వింటాలకు 500 బోనస్ ని ఏ విధంగా ఇస్తారని రైతులు అంటున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. ఇప్పటి వరకు ఎంపీ బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, కానీ 5 ఏళ్ల కాలంలో బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి 5 కొత్తలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఎంపీగా ఉన్న సమయంలో 2014 నుంచి 19 వరకు ఎంపీగా ఉన్న సమయంలో కొత్తపల్లి మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ తెచ్చారని, మరో ఏడాదిలో వేములవాడకు రైలు వస్తుందన్నారు. కొండగట్ట ఆలయం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 332 ఎకరాల ఫారెస్ట్ భూములు కొండగట్ట ఆలయానికి అప్పగించడం జరిగిందన్నారు. కరీంనగర్ 25 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతు నవ్వుతాను, ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు గోళి మహేష్, నిమశెట్టి విజయ్, రామచందర్, జోగిని శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గజరంద్రావు, ఈర్లపల్లి రాజు, శ్రీకాంత్ గౌడ్, రాంబాబు, క్రాంతి కుమార్, భాస్కర్ రావు, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి గులాబీ జెండా పార్టీని పెట్టి తెలంగాణ సాధిస్తామని చెప్పినాం. ఎట్లొస్తే తెలంగాణ యావత్తు తెలంగాణ లోపల 17 సీట్లు కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ ఎందుకు, ఆడ ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, వీళ్ళ పార్టీ ఎందుకు అని మాట్లాడుతున్నారు కొంతమంది. 2004లో 5 ఎంపీలు గెలిచాం గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన. 5 గెలిచి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి 28 రాజకీయ పార్టీల దగ్గర లిఖితపూర్వ లేఖలు రాపించుకొని సోనియమ్మకి ఇచ్చినాం. ఆమె తిరస్కరించింది. రాజీనామాలు చేస్తాం. ఉద్యమాన్ని ముందుకు నడిపినాం. తెలంగాణను ప్రజల కదలికల వల్ల 5 ఎంపీలు 2004లో గెలిచాం, 2009లో 2 ఎంపీలను గెలిచాం. బట్ తెలంగాణ వచ్చింది. ఒకడున్నాడా, 2ఉన్నారా, 3ఉన్నారా అనే సమస్య కాదు. ఎవరు ఆరాట పడతారు, ఎవరు ఈ ఆలోచన చేస్తారని. నిజంగా తెలంగాణ ఎంపీలు 2004లో టీఆర్ఎస్ ఎంపీలు 5 లేకపోతే ఢిల్లీలో ఎవరైనా తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఉందిరా, ఉండకపోదు. మేము 5 గెలిస్తే తెలంగాణ తెచ్చినాం, అన్ని పార్టీలను ఒప్పించినాం. తెలంగాణకు రావాల్సినటువంటి నవోదయ విద్యాలయాలు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావాలి. ఒక నవోదయ విద్యాలయం జగిత్యాల జిల్లాకు రావాలి, పెద్దపల్లి జిల్లాకు రావాలి, కొత్త జిల్లాలకు రావాలి. ఒక్కసారి నోరింపు మాట్లాడారు వీళ్ళు జాతీయ పార్టీ నాయకులు, వీళ్ళు పార్టీలో వీళ్ళు ఏమీ మాట్లాడరు. ఇలా గులాబీ జెండా టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచినాం. 553 సార్లు ప్రశ్నలు వేసిన పార్లమెంట్లో తెలంగాణ కోసం, రాష్ట్ర సమస్యల కోసం. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం గులాబీ జెండా కారు గుర్తుపై మీరు ఓటు వేసి
నన్ను గెలిపించాలని చెప్పి కరీంనగర్ ప్రజలు కోరుతున్నాను. దాంట్లో భాగంగా ఇవాళ వేములవాడకు రావడం జరిగింది. వాకర్స్ చాలా గొప్పగా స్పందించారు. తప్పనిసరిగా ప్రజలకు అర్థమైంది. పోయినసారి ఒక ఇమోషనల్గా మేము బండి సంజయ్ గారికి ఓట్లేసాము. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు 5 రూపాయలు తేలేదనేది మాట నిజం, మీరు అంటున్న మాట నిజం అని కూడా ఒప్పుకుంటున్నారు. ఒక్కొక్క తప్పదు, ఎందుకంటే నేనైతే తప్పు మాట్లాడలేదు. నేను ఇట్లా మాట్లాడేసరికి ఊర్లలో అన్ని పోస్టర్లు వేసాడు, గర్భవతులకి గుడ్డు పాలు ఇస్తున్నా. ఇది ఆయన నేను ఊటకుంది ఇస్తాడు ఈ దేశంలో. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంప్లిమెంట్ చేసిండేది అంగన్వాడీ స్కీమ్. తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకం 100 రోజుల పథకానికి మీ ఊర్లో సంఖ్యపల్లిలో 90 కోట్లు, లేదా షాబాజ్పల్లిలో 20 కోట్లు ఇట్లా మాట్లాడతారు. అది చట్టం ద్వారా 100 రోజులు పని దినం అనేది 2006 నుండి వస్తున్నది. అది కూడా తెలియదు మన బండి సంజయ్ గారికి, మన ఎంపీ గారికి. నవ్వాలన్నా ఏడవాలన్నా తెలుస్తలేదు ఆ ఊర్లో పోస్టర్లు చూసి. అంటే ఏమి చెప్పాలో కూడా తెలియదు ఆయనకి. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనను గెలిపించి 5 సంవత్సరాల కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చాలా నష్టపోయారు. నేను కరీంనగర్కి నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చిన స్మార్ట్ సిటీ. ఇవాళ కరీంనగర్ నుండి బోయినపల్లి మీదకి వెళ్ళి మన వేములవాడ పట్టణం నుండి, సిరిసిల్ల నుండి, సిద్దిపేట నుండి, కొమరవెల్లి నుండి, గజ్వేల్ నుండి, మనోరాబాద్ నుండి, మన మెడ్చల్ నుండి, అల్వాల్ నుండి సికింద్రాబాద్ రైల్వే లైన్ ఇవాళ సిద్దిపేట వరకు వచ్చింది. వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం చివరి వరకు సిరిసిల్లకు వస్తున్నది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ పనులు కూడా మొదలైనాయి. ఇలా వేములవాడ రైల్వే స్టేషన్ మొదలు కాబోతున్న టెండర్ పిలుస్తున్నారు. ఒక మిడ్ మానర్ పైన 1 కిలోమీటరు 800 మీటర్లు అది కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి. తర్వాత బోయినపల్లి మీకల్ కరీంనగర్ వరకు రైలు పోతుంది. అంటే ఎవరు ఊహించలేదు. నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు శంకుస్థాపన చెప్పించాను. కాబట్టి దయచేసి వేములవాడ పట్టణ ప్రజల్ని, మేధావి వర్గాన్ని, వ్యాపారవేత్తల్ని, మహిళా సోదరుమల్ని మీరు ఈ 15 రోజులు విస్తృతంగా పరిచయం చేసి కొట్లాడటానికి, పనిచేసేటానికి మీరు ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేసి నన్ను గెలిపించండి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు యావత్తు తెలంగాణ సమస్యల కోసం గొంతు విప్పి పార్లమెంట్లో మాట్లాడతాను. పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో ఉంటాను, పార్లమెంట్ లేనప్పుడు కరీంనగర్లో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాను. చాలా ఆశ్చర్యం, నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఉన్న గోదావరి నీళ్ళు తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. దాన్ని వ్యతిరేకించిండా బండి సంజయ్?